హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో మనకి ఎప్పుడన్నా డేటా పైప్ లైన్స్ ట్రిగ్గర్ చేసినప్పుడు సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. కొన్ని కేసెస్లో స్టేటస్ అనేది పంపించాల్సి ఉంటుంది. అంటే డేటా ఫ్యాక్టరీ పేరు ఏం పేరు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, అండ్ ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందా, దానికి ఎర్రర్ మెసేజ్ ఏంటి, ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది, ఇది ఒక రకం. ఓకే, అలా కాకుండా ఒక్కోసారి ఏంటంటే ఎన్ని ఫైల్స్ ప్రాసెస్ అయినాయి, ఒక్కో ఫైల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఇలా అంటే రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటికీ మనకి ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో చాలా సింప్లిఫైడ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే అజూర్ డేటా ఫ్యాక్టరీలో మీరు ఏదైనా పంపించాలంటే ఖచ్చితంగా మనం సో లాజిక్ యాప్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకి ఈమెయిల్ యాక్టివిటీ ఉందన్నమాట, లేదా టీమ్స్ యాక్టివిటీ ఉంది. వాటి ద్వారా మనమైతే ఈజీగా చేయడానికి అవకాశం అయితే ఉండదు అన్నమాట. ఓకే, సో నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నా, ఎలా చేయాలి ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ మీకు చూపిస్తాను. ఓకే, సో ఇది డమ్మీ డేటా అండి. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, సాలరీ, ఇలా మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. అలానే కొంత డేటా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ డేటాని నేను HTML ఫార్మాట్ అంటే టేబుల్ ఫార్మాట్లో పంపిస్తాను అనమాట. సో దానికోసం ఒక ప్రొసీజర్ క్రియేట్ చేశాను. ఇవన్నీ కూడా మీరు డైనమిక్గా అయినా పంపించవచ్చు, మాన్యువల్గా అయినా పంపించవచ్చు. బట్ మనం ఏంటంటే డెమో పర్పస్ కాబట్టి 2 పారామీటర్స్ డైనమిక్, 2 పారామీటర్స్ స్టాటిక్ ఇస్తున్నాం. మీరు కావాలంటే ఇంకా మోర్ ఫ్లెక్సిబుల్గా కూడా చేయొచ్చు. సో కోడ్ అయితే ఇదనమాట. సో ఇక్కడ ఈజీగా ఏం గూగుల్లో చాట్ జీపీటీలో కూడా దొరుకుతుంది. ఇక్కడ నేను పెద్దగా హైడ్ చేసేది ఏం కాదనమాట, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, సో మీకు చాట్ జీపీటీ దొరుకుతుంది మరి కోడ్. చూస్తారు కదా కోడ్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇది అవుట్పుట్ అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఆ డేటా మీకు ఏదైతే స్టోర్ ఫిజికల్ టేబుల్ ఉందో అంతా కూడా సీక్వల్ డేటాబేస్, ఫ్యాబ్రిక్ సీక్వల్ డేటాబేస్లో క్రియేట్ చేశాను అనమాట. ఓకే, ఫ్యాబ్రిక్ డేటాబేస్లో ఎర్రర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అందువల్ల నేను ఫ్యాబ్రిక్ సీక్వల్ డేటాబేస్లో రన్ చేశాను ఆ కోడ్ స్టోర్ ఫిజికల్. ఇప్పుడు మీరు చూస్తే ఇది లుక్అప్ యాక్టివిటీ సెట్టింగ్స్ చూడొచ్చు. సో డెమో క్లాస్ డిబి అనేది ఫ్యాబ్రిక్ డేటాబేస్ అన్నమాట. ఓకే, స్టోర్ క్రూజర్, దాని తర్వాత 4 పారామీటర్స్ తీసుకున్నాను. డేటా ఫ్యాక్టరీ నేమ్, స్టార్ట్ టైం ఏంటిది, ఎండ్ టైం ఏంటిది, పైప్ లైన్ ఏమేంటిది. అలానే ఇక్కడ ఓన్లీ ఒక రికార్డు మనకే వస్తుంది అన్నమాట. ఓకే, ఈవెందో మీకు 20 రికార్డ్స్ 30 రికార్డ్స్ ఉన్నా సరే మొత్తాన్ని కూడా మనం ఒక రికార్డు కింద అవుట్పుట్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రో ఓన్లీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 2 పారామీటర్స్ నేను డైనమిక్గా తీసుకున్నాను, ఇంకో 2 స్టాటిక్ తీసుకున్నాను అన్నమాట. జస్ట్ డెమో పర్పస్ కావాలంటే మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్స్ అప్ టు యువర్ విషయం అనమాట ఇది. దాని తర్వాత ఒక వేరియబుల్ క్రియేట్ చేసాను. ఇక్కడ చూడొచ్చు జస్ట్ రిజల్ట్ డేటా అనేది ఈ వచ్చిన అవుట్పుట్ని ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీలో నేను స్టోర్ చేసాను. చూడొచ్చు ఫస్ట్ రో డాట్ టెంప్ డేటా. ఓకే, సో దాని తర్వాత ఈమెయిల్ యాక్టివిటీ ఉంది కదా. సో ఇక్కడ వెరీ సింపుల్, ఏం లేదన్నమాట. ఏదైతే ఆ స్టోర్ ఆ వేరియబుల్ ఉందో దాన్ని ఇక్కడ కాల్ చేసాను టైమింగ్, అంతకు మించి నేను ఏం చేయలేదు. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. లెట్స్ సీ దట్. ఇంకా మీరు ఎఫెక్టివ్ ఇంకా రకరకాలుగా కూడా డిజైన్ చేయొచ్చు అనమాట. మీకు కొన్ని HTML ఐడియా ఉంటే. సో నేను జస్ట్ ఏంటంటే ప్లెయిన్ ఫార్మాట్లో డిజైన్ చేశాను అనమాట, కలర్ కోడింగ్ ఏం చేయకుండా. అంటే పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, రన్ అవుతుంది. ఓకే, మనకైతే అవుట్పుట్ కూడా జనరేట్ అయింది. సో చూడొచ్చు. సో సో సబ్జెక్ట్ అనేది పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ డీటెయిల్డ్ రిపోర్ట్ అండ్ హై టీమ్ ప్లీజ్ ఫైండ్ ద డీటెయిల్ రిపోర్ట్ ఫర్ ద పైప్ లైన్ ఎగ్జిక్యూషన్. డేటా ఫ్యాక్టరీ నేమ్ ఏంటిది, పైప్ లైన్ నేమ్ ఏంటిది, స్టార్ట్ చూసారా. ఈ 2 వచ్చేసరికి డైనమిక్ గా ప్రొవైడ్ చేశాను. ఇది ఇది సో స్టాటిక్ అన్నమాట. ఓకే, అందువల్ల డిఫరెన్స్ ఉంది. అండ్ ఎగ్జిక్యూషన్ స్టేటస్ ఇప్పుడు చూడండి డేటా ఎలా వచ్చిందా. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, సాలరీ అంతా కూడా ఐ మీన్ HTML టేబుల్ ఫార్మాట్లో ఉంది.
ఓకే. ఇంకా అంటే దీన్ని కోడ్‌ని ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు. ఇంప్రూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ బోర్డర్స్ కానీ, ఇంకా స్పేసెస్ కానీ, ఇంకా రకరకాలుగా చేయొచ్చు. సో, నేనేంటంటే పాసిబిలిటీ ఉన్నది అని చెప్పడానికి కోసం ఒక్కోసారి క్లయింట్స్ అడుగుతారనమాట. ఓకే. నాకెలా కావాలి? ఏమేం ఫైల్స్ ప్రాసెస్ అయినాయి? ఒక్కొక్క ఫైల్ ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి? లేకపోతే పైప్‌లైన్ డీటెయిల్స్ ఇలా రకరకాలుగా ఉంటది గైస్. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటనేది కూడా బట్ బేసిక్ అనేది మీకు ఐడియా ఉంటే ఈజీగా చేయడానికి పాసిబిలిటీ ఉంటదనమాట. బట్ ఇంతకుముందు ఏంటంటే మనకి లాజిక్ గ్యాప్స్ అదన్నీ ఉంటది. బట్ ఇక్కడ వెరీ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండి. ఓకే. సో, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.